బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్. అనుకోని పరిస్థితులు, అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో పార్టీ మార్పు. విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. విపిఆర్ గారు అంటే నాకు తెలుసు సార్, ఇలా ఇచ్చేవారు విపిఆర్ గారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలా నెల రోజులు గ్యాప్, అటు బొమ్మ ఇటు పడింది అనమాట. రిషి అని ఐపాక్ టీం సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఈ సబ్జెక్టు మీరు విజయసాయి రెడ్డి గారితో డిస్కస్ చేసింది కదా? అక్కడ అతని పరిస్థితి కంటే నేను చెప్పిన పేర్లే. ఒక మైనార్టీకి టికెట్ ఇవ్వడం వల్లే అల్లిగి విపిఆర్ గారు వెళ్ళిపోయారు. అంటే మిమ్మల్ని అగౌరవపరిచారు, నన్ను పంపించాలని డిసిషన్తో చేశారు. అంటే సజ్జల గారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఒక విలన్గానే చూసేవారు. అంటే మీకు జగన్ గారికి అంత క్లోజ్ ర్యాప్ ఉండడము, డైరెక్ట్గా మీరు జగన్ గారితోనే ఉండడం అనేది. ఎవరన్నా నేను చెప్పిన పేర్లలో ఒకరు నన్ను సపోర్ట్ చేసి ఉంటే. గతంలో విపిఆర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు చాలా సఖ్యతగా ఉండేవారు. ఎందుకు వారిద్దరి మధ్య అంత విభేదాలు వచ్చాయి? మీరు అనిల్ కుమార్ యాదవ్ని అడగండి. నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనే కసితో గెలవాలనుకుంటున్నారా? ప్రజలకు నా వంతు సాయం చేయాలి అనే కసితో ఉన్నారా? రెండు ఉండేది. మీకు ప్రత్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇక్కడ బరిలోకి దింపారు. ఆయన కూడా ఈ జిల్లా వాసే. మీకు ఒక బలమైన ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారా? గెలవగానే ఇది చేసి పెడతాను, వెంటనే అయిపోతుంది. ఈ ఇఫ్కో ల్యాండ్స్ని ఎట్లయినా ఇండస్ట్రీస్ తీసుకురావాలా. ఆ ల్యాండ్స్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేసి, దాదాపు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ప్రతి నాయకుడు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు, గెలిచిన తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కొంతమంది అంటే మీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీ దంపతులు ఇద్దరిని కూడా ఆదర్శ దంపతులు, పుణ్య దంపతులు ఇప్పుడు తూలనాడుతున్నారు. మిమ్మల్ని మీకేమనిపిస్తుంది? ఎవరు మమ్మల్ని క్రిటిసైజ్ చేసేదో వాళ్ళ ఫాదర్స్ ఓన్. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నప్పుడు మీరు ఎంపీగా గెలవడం ఎంత ముఖ్యమో, కొవ్వూరులో మీ శ్రీమతి గారిని కూడా గెలిపించుకోవడం అంతే ముఖ్యం అనమాట. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. అయితే ఇక్కడ మీ ప్రత్యర్థి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి జగన్ గారు మనమంతా సిద్ధం బస్సు యాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? వీళ్ళు ఎంత మన గురించి చెడ్డగా మాట్లాడితే అంత నాకు సపోర్ట్ వస్తుంది.